ఒకసారి థియేటర్ లో చూడాలి, ఎంటర్టైన్ అవ్వాలి అనుకుంటే తగ్ లైఫ్ చూడొచ్చు, నో ప్రాబ్లం. వర్కౌట్ అవ్వలేదు అన్న, మ్యాజిక్ వర్కౌట్ అవ్వలేదు. స్క్రీన్ ప్రెజెన్స్ ఏంటో చెప్తున్నాను కదా, మణిరత్నం గారి స్టైల్ ఆఫ్ మేకింగ్ అయితే కనిపించలేదు. ఏమో తమిళ వాళ్ళకి తెలియాలి, ఎందుకంటే వాళ్ళ నేటివిటీకి తగినట్టు వాళ్ళు తీసుకున్నారు. మన నేటివిటీకి మనకి ఎక్కలేదు. తమిళ్లో హిట్ అవ్వచ్చు, వాళ్ళు బ్లాక్ బస్టర్ చేసుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన రెట్రో కూడా మన దగ్గర మనం ఫ్లాప్ అన్నాం, బట్ తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్ అన్నారు. సో ఇది వాళ్ళకి నచ్చొచ్చేమో, మరి తగ్ లైఫ్ వాళ్ళకి, వాళ్ళ నేటివిటీకి వాళ్ళకి ఎక్కొచ్చేమో. మనకి తెలుగు ఆడియన్స్ కి అయితే కష్టమే. లేదు, ఇప్పుడు ఆయన బ్రేక్ పడిందేమో అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో ఆయన బ్రేక్, మళ్ళీ హిట్ కోసం ఫైట్ చేయాలి. ఇదైతే లేదన్న, ఇది సింబు గారికి కాదు, ఎవరికి హిట్ అయితే నా వరకు నాకు తెలుగులో మన ఆడియన్స్ కి అయితే ఎక్కదు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మ్యూజిక్ కూడా ఏమో, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అంటే మనం హైప్ ఎక్స్పెక్ట్ చేస్తాం. మధ్యలో కొన్ని షార్ట్స్ లో మటుకు చాలా చాలా బాగుంది బీజిఎం, బట్ రెగ్యులర్ రొటీన్ బీజిఎం. మిగతాదంతా కూడా కొత్త బీజిఎం, కొత్త వర్కౌట్ ఎఫెక్ట్ అయితే ఏం కనిపించలేదు. రెగ్యులర్ బీజిఎం. ఏఆర్ రెహమాన్ గారి నుంచి అంత క్రియేటివ్ వర్క్ అయితే కష్టం. మేబీ మళ్ళీ కవర్ చేసుకుంటాం.